మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. వెల్కమ్ టు ఐటీఎం న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్నటువంటి యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దేవస్థానంలో కలకలం రేగింది. ప్రసాద తయారీ కేంద్రంలో దొంగతనం జరిగింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య నిఘా వ్యవస్థ ఉన్నటువంటి అంత పెద్ద టెంపుల్లో దొంగతనానికి పాల్పడింది ఎవరో కాదు, ఇంటి దొంగలే. ఆలయంలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది, అవుట్సోర్సింగ్ సిబ్బంది మధు, గణేష్ అనే ఇద్దరు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అర్ధరాత్రి వేళ ప్రసాద తయారీ కేంద్రం నుంచి 30 బస్తాల చింతపండును తస్కరించేందుకు ప్రయత్నం చేశారు. ఒక్కొక్క బస్తా 30 కేజీలు ఉంటుంది. అటువంటి 30 బస్తాలు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే అటుగా వచ్చిన పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని చూసి కారును అక్కడే వదిలేసి పరారైపోవడంతో ఈ యొక్క దొంగతనం వెలుగులోకి వచ్చింది. అయితే అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉన్న ఈ ఆలయంలోనే ఇలా చోరీ జరిగితే భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఓన్లీ అవుట్సోర్సింగ్ సిబ్బంది ప్రమేయమే కాకుండా పెద్ద హస్తాలు ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ యొక్క పాత్ర ఉందని బలంగా నమ్ముతున్నారు. ఈ యొక్క ఆలయంలో ఈ చోరీ జరగడం తీవ్రంగా కలకలం రేపిందనే చెప్పవచ్చు. పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అసలు ఏం జరిగింది, ఎవరు, ఎప్పుడు, ఏంటో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ఇటీవల కాలంలో భక్తుల తాకిడి ఎక్కువైంది. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని సాధారణ రోజుల్లో 30,000కు పైగా, శని ఆదివారం సెలవు దినాల్లో 50,000 మందికి పైగా భక్తులు దర్శించుకుంటున్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు యాదగిరిగుట్టకు వస్తున్నారు. లడ్డు, పులిహోర, దద్దోజనం, చక్కెర పొంగలి, బెల్లం పొంగలి, క్షీరాన్నం, కేసరిబాత్, సిరా, కీర్, జిలేబీ, లడ్డు, వడ, కారాబూందీ, దోశ, సొండెలు, బజ్జీలు, చెక్క శీతలం, వడపప్పు, కట్టె పొంగలి వంటి భోగాలను స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దర్శించుకున్న భక్తులు లడ్డు, పులిహోరలను మహాప్రసాదంగా భావిస్తుంటారు. ఈ ప్రసాదాలను ఇంటికి తీసుకువెళ్లి కుటుంబ సభ్యులకు పంపిణీ చేస్తుంటారు. శ్రీ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఉద్యోగులతో పాటు మరికొందరు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా పనిచేస్తున్నారు. అయితే స్వామివారి సన్నిధిలో పనిచేసే మధు, గణేష్ అనే ఇద్దరు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు చేతివాటం ప్రదర్శించారు. స్వామివారి నైవేద్యం, ప్రసాదాలకు వినియోగించే పదార్థాలను గుట్టుచప్పుడు కాకుండా తరలించే ప్రయత్నం చేశారు. ఇంకేముంది, అర్ధరాత్రి 2 గంటల సమయంలో కారులో కొండపైకి వచ్చి స్వామివారి పోటశాలకు పక్కన ఉండే స్టోరేజీ వద్దకు చేరుకున్నారు. కొండపైన ప్రసాద తయారీ కేంద్రం నుంచి చింతపండు బస్తాల చోరీకి యత్నించారు. కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటకు తెచ్చి కారులో తరలించేందుకు సిద్ధమయ్యారు. అదే సమయంలో పెట్రోలింగ్ వచ్చిన పోలీసులను చూసి కారు, చింతపండు బస్తాలను వదిలేసి పారిపోయారు. కారులోని 10 చింతపండు బస్తాలను స్వాధీనం చేసుకున్న ఎస్పీఎఫ్ పోలీసులు పారిపోతున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులు మధు, గణేష్లను పట్టుకున్నారు. ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు చింతపండు బస్తాలను దొంగలించే సమయంలో రికార్డు కాకుండా ఉండేందుకు సీసీ కెమెరాల వైర్లను తొలగించారని ఆలయ అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి స్థానిక పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశామని, ఈ చేతివాటం వెనుక మిగిలిన ఆలయ ఉద్యోగుల హస్తం ఏమైనా ఉందా అనే కోణంలో శాఖాపరమైన విచారణ కూడా నిర్వహిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. గతంలో ఇటువంటి ఘటనలు జరిగాయా? రాత్రిపూట అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కొండపైకి ఎలా వచ్చారు? ఎస్పీఎఫ్ సిబ్బంది నిర్లక్ష్యం ఏమైనా ఉందా అనే కోణంలో కూడా విచారణ జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదాద్రి ఆలయంలో ప్రసాదం కోసం తెచ్చిన వస్తువులు దొంగలించడంతో పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళంటుకోవడం